నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఒక్కసారి ఊహించండి, మీరు భూమిపై లేరు, మన మిల్కీవే గెలాక్సీలో కూడా లేరు. 5,40,00,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక భారీ గెలాక్సీలో నివసిస్తున్న ఒక అత్యాధునిక ఏలియన్ అక్కడి నుంచి నేరుగా భూమిపై ప్రయాణం మొదలు పెడితే దారిలో ఏమేం కనిపిస్తాయి? ఎన్ని గెలాక్సీలు, ఎన్ని బ్లాక్ హోల్స్, ఎన్ని నక్షత్ర నమూనాలు, మరి చివరికి భూమికి చేరుకునేసరికి మన ప్రపంచం అలాగే ఉంటుందా? ఈరోజు మన విశ్వంలోనే అత్యంత అద్భుత ఊహాజనిత ప్రయాణం చేయబోతున్నాం. మన ప్రయాణం మొదలయ్యేది విర్గో క్లస్టర్ మధ్యలో ఉన్న M87 గెలాక్సీ నుంచి. ఇది సాధారణ గెలాక్సీ కాదు, మన మిల్కీవే కంటే దాదాపుగా 4 రెట్లు పెద్దది. ఇందులో దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా నక్షత్రాలున్నాయి. అయితే ఈ గెలాక్సీని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది దాని మధ్యలో ఉన్న మహాభయంకరమైన సూపర్ మాసివ్ బ్లాక్ హోల్. 2019లో ప్రపంచం మొట్టమొదటిసారిగా ఫోటో తీసిన బ్లాక్ హోల్ కూడా ఇదే. దీని బరువు మన సూర్యుడి కంటే 600 కోట్ల రెట్లు ఎక్కువట. ఇప్పుడు మీరు M87లో ఒక గ్రహం నుంచి బయలుదేరారు. భూమి వైపు వెళ్లాలంటే ముందుగా ఈ బ్లాక్ హోల్ నుంచే బయటకు దూసుకొస్తున్న భారీ ప్లాస్మా జెట్ను దాటాలి. ఈ జెట్ పొడవు దాదాపుగా 5,000 లైట్ ఇయర్స్. ఇది సాధారణ కాంతి కాదు, అత్యంత శక్తివంతమైన రేడియేషన్. కాబట్టి మీ స్పేస్ షిప్ పూర్తిగా రేడియేషన్ ప్రూఫ్ అయి ఉండాలి. బ్లాక్ హోల్ను దాటాక మీకు ఎదురయ్యేది వేలాది గ్లోబ్యులర్ క్లస్టర్స్. ఒక్కో క్లస్టర్లో లక్షల నుంచి కోట్ల వరకు నక్షత్రాలుంటాయి. మన సూర్యుడికి దగ్గరలో నక్షత్రం కూడా 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ అదే దూరంలో వేలాది నక్షత్రాలు కనిపిస్తాయి. మీ చుట్టూ వెలుగు మాత్రమే కనిపిస్తుంది, చీకటి అనే మాటే ఉండదు. ఇప్పుడు మీరు అనుకుంటారు గెలాక్సీ దాటిస్తామని, కానీ అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే M87 గెలాక్సీ వెడల్పే దాదాపుగా 4,90,000 లైట్ ఇయర్స్. మీ స్పేస్ షిప్ లైట్ స్పీడ్కు 99.99% వేగంతో పయనించిన ఈ ఒక్క గెలాక్సీని దాటేందుకు మీ గడియారం ప్రకారం వేల సంవత్సరాలు పడుతుంది. కానీ టైం డైలేషన్ కారణంగా విశ్వంలో మాత్రం లక్షల సంవత్సరాలే గడిచిపోతాయి. M87 దాటిన తర్వాత కూడా మీరు ఇంకా విర్గో క్లస్టర్లో ఉంటారు. ఇక్కడ M84, M86 వంటి భారీ గెలాక్సీలు కనిపిస్తాయి. ఆ తర్వాత దాదాపుగా 25 లక్షల లైట్ ఇయర్స్ విస్తరించిన విర్గో క్లస్టర్ దాటి మీరు కాస్మిక్ వెబ్లో ప్రవేశిస్తారు. ఇక్కడ అపారమైన ఖాళీ ప్రాంతాలు, డార్క్ మ్యాటర్ ప్రభావం, దూరంగా మెరిసే గెలాక్సీలు అసలు విశ్వం ఎంత పెద్దదో చూపిస్తాయి. ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ముందుగా లియో 1 గెలాక్సీ గ్రూప్, తర్వాత కెనీస్ వెనాటిన్ గ్రూప్. ఇక్కడ బ్లాక్ ఐ గెలాక్సీ, సూది ఆకారంలో కనిపించే గెలాక్సీలు, అద్భుత స్పైరల్ నిర్మాణాలు మీ కళ్ళ ముందుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పటికీ భూమి ఇంకా కోట్ల లైట్ ఇయర్స్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత మీరు మన లోకల్ గ్రూప్లో ప్రవేశించారు. ముందుగా M33 ట్రయాంగులం గ్యాలక్సీ, ఆ తర్వాత మన పొరుగింటి గెలాక్సీ ఆండ్రోమెడా. ఇది కూడా మిల్కీవేలాగే ఒక స్పైరల్ గెలాక్సీ. ఇందులో లక్షల కోట్ల నక్షత్రాలు, వందలాదిగా గ్లోబులర్ క్లస్టర్లు, అద్భుతమైన స్పైరల్ ఆర్మ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీ ముందుంది మన ఇల్లు మిల్కీవే గెలాక్సీ. దాని స్పైరల్ ఆర్మ్స్ను దాటుకుంటూ మీ స్పేస్ షిప్ ఓరియన్ ఆర్మ్కు ప్రవేశిస్తుంది. అక్కడే ఒక చిన్న నక్షత్రం మన సూర్యుడు. సూర్యుడిని దాటి నెప్ట్యూన్, యురేనస్, శని, గురు అన్నింటిని దాటి చివరికి నీలిరంగు అందమైన గ్రహం భూమి. మీరు చివరికి భూమిపై ల్యాండ్ అయ్యారు. కానీ ఒక్కసారి క్యాలెండర్ చూస్తారు. మీరు బయలుదేరినప్పటి నుంచి భూమిపైకి 5,40,00,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సమయానికి మనుషులు ఉంటారో లేదో కూడా తెలియదు. భూమి పూర్తిగా మారిపోయి ఉండొచ్చు, లేదా కొత్త జీవులు పుట్టుండొచ్చు. ఇదే ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ ప్రభావం. ఈ ప్రయాణం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం నివసిస్తున్న భూమి ఈ విశ్వంతో పోలిస్తే ఒక ఇసుక రేణువంత కూడా కాదు. విశ్వం ఎంత అద్భుతమో, ఎంత విశాలమో ఇలాంటి కాస్మిక్ జర్నీలు మనకు అర్థం చేస్తాయి. భవిష్యత్తులో మనిషి నిజంగా ఇలాంటి ప్రయాణం చేయగలడా, లేదా ఇవి కేవలం ఊహలుగానే మిగిలిపోతాయా? కాలమే చెప్పాలి. మరి మీకు అవకాశం వస్తే ఏ గెలాక్సీకి వెళ్ళాలనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికర స్పేస్ వీడియోస్ కోసం ప్రైమ్ 9 సబ్స్క్రైబ్ చేసుకోండి.